ప్లీజ్ రికార్డింగ్ ఆన్ చేసుకోండి మీ సైడ్ నుండి. సో కీర్తి, సో నేను నేర్చుకున్నా. ఎస్. గూగుల్‌లో రైట్. ఒక ఫార్ములాని తీసుకొని క్వాలిటీ స్టార్టింగ్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను గూగుల్ యాడ్స్ గురించి. స్టార్టింగ్ నుంచే సార్. అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో బిల్డ్ చేసాం సార్. ఓకే. క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ కాపీ చేసాము. దాని తర్వాత క్వాలిటీ స్కోర్ గూగుల్‌లో చెక్ చేసాము. ఒక ఫార్ములా తీసుకున్నాం సార్. సిటిఆర్, రైట్. సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్. రైట్. ఫార్ములా వచ్చేసి క్లిక్ బై ఇంప్రెషన్ ఇంటూ 100. ఇంకా అంతే సార్. అదేనా? ఓకే. శ్రీకర్, ఏం నేర్చుకున్నావు వెరీ క్విక్ గా లాస్ట్ గూగుల్ యాడ్స్ గురించి ఇప్పుడు దాకా? గూగుల్ యాడ్స్ పేపర్ క్లిక్ ఎందుకు గూగుల్ యాడ్స్ ఎందుకు నేర్చుకోవాలి అనేది చెప్పారు సార్. ఓకే. పేపర్ క్లిక్, పేపర్ SEM, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఏంటవి? గూగుల్ యాడ్వర్డ్స్, పేడ్ ఏంటవి చెప్తున్నావు? ఏంటవి? అడ్వర్టైజ్డ్, స్పాన్సర్షిప్. కాదే, సరే ఏంటివి అన్ని? మామూలుగా it is an online platform. It is online advertising platform where you can display your ads on Google search engine and Google partnering site to get faster results and to get targeted audience. చూసి చదువుతున్నారా? లేదు సార్. To showcase your గూగుల్ ad యాడ్స్ in ఎందుకు different వాడతాం? size. లేదు సార్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పుషప్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ బి స్పెసిఫిక్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేరియస్ వెబ్సైట్ లో ప్రమోట్ చేయడము. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తాయి సార్. సర్చ్ యాడ్ క్యాంపెయిన్ వస్తాయి, డిస్ప్లే యాడ్ క్యాంపెయిన్ వస్తాయి, వీడియో యాడ్ క్యాంపెయిన్స్ వస్తాయి, షాపింగ్ దాంట్లో వస్తుంది. ఇంకా యాప్స్ మనం ప్లే స్టోర్ యాప్స్ ఓపెన్ చేస్తాం కదా సార్, అవును. అందులో కూడా వస్తుంది. మీ వర్షన్ చెప్పండి. గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము? Google Ads అనేది ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ సార్, where you can display your ads on Google search engine and Google తెలుగులో చెప్పు సార్. తెలుగులో చెప్పు అంటున్నా. ఓకే, ఈ గూగుల్ అడ్వర్టైజ్మెంట్ అనేది గూగుల్ యాడ్స్ అనేది ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ సార్. మనం మన యాడ్స్ ఎక్కడైతే
గూగుల్ సెర్చ్ ఇంజన్ లో లేదా గూగుల్ పార్ట్నరింగ్ సైట్స్ లో మన యొక్క యాడ్ ని రన్ చేస్తుంటాం సార్ మేము. ఓకే. ఈ గూగుల్ యాడ్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే మన యొక్క రిజల్ట్స్ ఫాస్ట్ గా రావడం కోసము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఆడియన్స్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఈజీగా రీచ్ అవ్వడం కోసము అంటే అదొకటి సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన యొక్క యాడ్స్ ఎక్కడెక్కడైతే రన్ చేస్తున్నాం అనేది అది ఒక ఫార్మాట్ లో రావడం కోసం, అది ఒక ఫార్మాట్ లో చూపిస్తాం అన్నట్టు, ఇమేజ్ లేదా వీడియో లేదా డిస్ప్లే లేదా సో ఇంకా యాప్స్ లో కానీ షాపింగ్ లో కానీ సో అలా చూపించేస్తాను. ఓకే. సో ఇవన్నీ మనం ఒక క్యాంపెయిన్ కొన్ని 7 types ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి సార్ మన గూగుల్ యాడ్స్ లో. ఈ క్యాంపెయిన్స్ యూజ్ చేసుకొని మన యాడ్స్ అనేది దాంట్లో రన్ చేస్తుంటాం. ఓకే. ఇంకోటి దీనికి సంబంధించి ఒక స్ట్రక్చర్ కూడా ఉంటుంది సార్ మనకి. అది ఆ స్ట్రక్చర్ లో మనం ఈ క్యాంపెయిన్స్ సంబంధించి అకౌంట్ క్రియేట్స్ అని, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ కాపీ, ఇలా 3 levels ఉంటాయి సార్ మనకి. రైట్. ఓకే. ఒక అకౌంట్ లో ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు? ఒక అకౌంట్ లో వచ్చి మల్టిపుల్, ఒక అకౌంట్ లో క్యాంపెయిన్స్ అప్ టు 10,000. ఓకే. క్యాంపెయిన్ లోపల యాడ్ గ్రూప్, 20,000, యాడ్ గ్రూప్ లోపల యాడ్ కాపీ, 50. రైట్. ఓకే. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అర్థమైందా శ్రీకర్? సౌజన్య, నీ వర్షన్ చెప్పు. గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, ఎక్కడ వాడతావు, ఏం చేస్తాము, గూగుల్ యాడ్స్ యూజేజెస్ ఏంటి, SEO ఉండగా గూగుల్ యాడ్స్ ఎందుకు వాడాలి? సౌజన్య, వాయిస్ వినబడుతుంది. గూగుల్ యాడ్స్ ఇది 3 layered స్ట్రక్చర్ సార్. వినిపిస్తుందా సార్? వినబడుతుంది. గుడ్ మార్నింగ్. క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్ కాపీ. ఓకే. అండ్ ఇందులో 7 types ఆఫ్ క్యాంపెయిన్ గూగుల్ యాడ్స్ ఉంటాయి సార్. క్యాంపెయిన్ టైప్స్ అందులో ఏంటవి? క్యాంపెయిన్ టైప్స్ ఏమేం క్యాంపెయిన్స్ ఉంటాయి? 7 types ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి సార్. ఓకే. సర్చ్ ఇవన్నిటి ద్వారా మనం అడ్వర్టైజ్ చేస్తాం సార్. ఓకే. ఆల్రైట్. అండ్ గూగుల్ యాడ్స్ లో మెయిన్ మనది క్వాలిటీ స్కోర్ అనేది ఇంపార్టెంట్ సార్. రైట్. దీన్ని మనం క్లిక్ త్రూ రేట్ ద్వారా మనం మన Okay. స్కోర్ ని ఇంక్రీజ్, మన క్వాలిటీని పెంచుకోవచ్చు. ఓకే. ఆల్రైట్. సో సిటిఆర్ ఎలా పెరుగుతుంది శ్రీకర్? సిటిఆర్ ఎలా పెంచుకోవాలి? ఫార్ములా తోటి ఇంక్రీజ్ చేసుకోవాలి సార్. అంటే గూగుల్ యాడ్స్కి వెళ్ళినాక అపియరెన్స్ లో కనిపిస్తుంది కదా సార్, ఎంతమంది వ్యూ చేశారనేది. అవును. ఆ వ్యూ చేసిన పర్సంటేజ్ ని డివైడ్ చేసుకోవాలి. ఓకే. డివైడ్ చేసుకోవాలి కదా. అసలు సిటిఆర్ ఎలా పెంచుతావు అంటున్నా. ఫార్ములా వైజ్ ఓకే, కానీ నీ దానికి క్లిక్స్ ఎలా ఎక్కువ తీసుకొస్తావు? స్పీకర్, నీ యొక్క యాడ్ కి క్లిక్స్ ఎక్కువ ఎలా తీసుకొస్తావు అంటున్నా. షార్ట్ కీవర్డ్స్ ఉంటాయి కదా సార్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ 100% అవును. ప్లేస్మెంట్స్, ఇట్లా డిఫరెంట్ గా అందరు పెట్టిన కీవర్డ్స్ కాకుండా డిఫరెంట్ గా పెట్టిన కీవర్డ్స్ ని చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అయ్యి
దాన్ని యూజ్ చేస్తారు, ఎన్రోల్ చేసుకుంటారు. ఓకే. సరే ఇప్పుడు ఒక నాకు చిన్న ఒక views ఒక వచ్చినాయి. చిన్న టేబుల్ వేస్తాను మీకు. సో దాన్ని బట్టి మనకి విల్ అండర్స్టాండ్. ఓకే. సో లెట్స్ సే సేమ్ ఇప్పుడు మనం ఒక సేమ్ డిజిటల్ మార్కెటింగ్ ఒక కీవర్డ్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ కి ఈ కీవర్డ్ కి నేమ్, maximum bid, okay, so maximum bid and తర్వాత quality score and ad. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకో. సో నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే శ్రీకర్, తర్వాత కీర్తి, తర్వాత వాసు అండ్ తర్వాత లక్ష్మీకాంత్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ముగ్గురు కాంపిటేటర్స్ అన్నమాట. అంటే ఒకరికి కాంపిటేటర్. శ్రీకర్కి ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది, కీర్తికి ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాసుకి ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది, లక్ష్మీకాంత్కి ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ కీవర్డ్ కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్ కి శ్రీకర్ ₹2 స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాడు మాక్సిమం. నేను చెప్తున్నాను, నేను ₹2 కంటే ₹1 ఎక్కువ కూడా పెట్టాను. సింపుల్. ఓకే. నా కీర్తి డిసైడ్ అయింది ₹4 కంటే ఎక్కువ స్పెండ్ చేయను. వాసు డిసైడ్ అయ్యాడు 6 అండ్ లక్ష్మీకాంత్ ₹8. ఇది మాక్సిమం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే క్వాలిటీ స్కోర్ చెప్పాను కదా, క్వాలిటీ స్కోర్ రేంజ్ ఏముంటుంది? రేంజ్ ఆఫ్ ద క్వాలిటీ స్కోర్ సార్ 1 to 10 సార్. 1 to 10, కరెక్ట్. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకర్ క్వాలిటీ స్కోర్ 10, కీర్తి క్వాలిటీ స్కోర్ వచ్చేసి 4, ఆల్ రైట్, వాసుది వచ్చేసి 2, లక్ష్మీకాంత్ వచ్చేసి 1. ఓకే, ఇవి క్వాలిటీ స్కోర్స్. సో క్వాలిటీ స్కోర్ మనకు ఆల్రెడీ డిసైడ్ అయ్యాం, 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ స్కోర్ డిపెండ్స్ ఆన్ బిలో ఫ్యాక్టర్స్, కరెక్ట్. ఫస్ట్ వచ్చేసి సిటిఆర్. ఓకే, సెకండ్ వచ్చేసి సిటిఆర్ అంటే ఏంటో తెలుసు, ఫార్ములా ఏంటి సిటిఆర్ది? క్లిక్ త్రూ రేట్, క్లిక్ బై By impression ఇంప్రెషన్. into 100. into 100. ఓకే, ద సెకండ్ వన్ వచ్చేసి యాడ్ రిలవెన్సీ. యాడ్ రిలవెన్సీ, యాడ్ రిలవెన్సీ అంటే ఏంటో ఫస్ట్ తెలుసు. నేను సిటిఆర్ నేర్చుకున్నాను, ఇప్పుడు యాడ్ రిలవెన్సీ ఏంటో తెలుసుకుందాం. సో యాడ్ రిలవెన్సీ వచ్చేసి ద సెకండ్ వన్. సో యాడ్ రిలవెన్సీ అంటే సింపుల్, హౌ రిలవెంట్ ఈజ్ యువర్ యాడ్ కాపీ. sorry, user search query should match your ad copy and the content on your website. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తున్నాడు. ఓకే, సర్చ్ యూజర్ సర్చ్ అండ్ మీ యాడ్ వచ్చేసి డేటా సైన్స్ వచ్చింది. యాడ్ అయితే అది రిలవెంటా ఇర్రిలవెంటా? యూజర్కి ఏం కావాలి, డిజిటల్ మార్కెటింగ్ కావాలి, కానీ మీ యాడ్ డేటా సైన్స్ కోసం మాట్లాడుతుంది. అది రిలవెంటా ఇర్రిలవెంటా? irrelevant. కరెక్ట్. అండ్ తర్వాత వెబ్సైట్ లో కూడా వెళ్ళాడు, అక్కడ కూడా డేటా సైన్స్ గురించి ఉంది. రిలవెంటా ఇర్రిలవెంట్? ఇర్రిలవెంట్. అంటే ఏంటి, యూజర్ సర్చ్ చేసింది ఓకే, అది మీ యాడ్ కాపీలో ఉండాలి. అంటే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉండాలి, వెబ్సైట్ లో కూడా ఉండాలి. అంటే యూజర్ సర్చ్ చేసింది మీ యాడ్ మ్యాచ్ అవ్వాలి అనమాట. అదే యాడ్ రిలవెన్సీ. ఓకే, అది మ్యాచ్ కాలేదనుకోండి ఇర్రిలవెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండర్ 25,000 లేకపోతే అండర్ 10,000 అనుకోండి.
కానీ వాడు ఛార్జ్ చేసేది 25,000. అది రిలవెంటా ఇర్రెలవెంటా? మీరు నెతుకుతున్నది 10,000, 10,000లో నెతుకుతున్నారు. కానీ వాడు యాడ్ షో అప్ అయింది 25,000 రూపీస్. రిలవెంటా ఇర్రెలవెంటా? ఇర్రెలవెంట్ సార్. రైట్. అంటే ఏంటి, యూజర్ కి కావాల్సింది మీరు ఇవ్వట్లేదు మీ యాడ్. అదే యాడ్ రిలవెన్సీ. యూజర్ సర్చ్ చేసింది మీ యాడ్ లో ఉండాలి, మీరు వెబ్సైట్ లో కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అని వెతుకుతున్నాను. నాకేం కావాలి, జాబ్ వెతుకుతున్నాను. ఓపెనింగ్స్ ఉన్నట్టుంది కొంచెం. సరే, వెతుకుతున్నాను. ఏమైనా యాడ్ వస్తుంది చూద్దాం. లేదు. సో ఏం రావట్లేదు. సో ఏం సరే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని వెతుకుతున్నాను నేను. ఇన్ బెంగళూరు అని వెతుకుతున్నాను. కానీ నాకు హైదరాబాద్ లో ఉన్నది కనబడింది. అది రిలవెంటా ఇర్రెలవెంట్? ఇర్రెలవెంట్ సార్. కరెక్ట్. అది రిలవెంట్ కాదు. నాకు కావాల్సిన హైదరాబాద్ లో, లేకపోతే నాకు కావాల్సిన బెంగళూరులో, కానీ హైదరాబాద్ చూపెడుతుంది. సో అది నాకు ఇర్రెలవెంట్. సో అదే యాడ్ రిలవెంట్. అంటే యూజర్ సర్చ్ చేసింది మీ యాడ్ లో ఉండాలి, వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ కంటెంట్ లో కూడా ఉండాలి. గోద పాయింట్. సో అదే యాడ్ రిలవెన్స్. అర్థమైంది యాడ్ రిలవెన్సీ అంటే ఏంటి అనేది? సార్ అర్థమైంది. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. సరే, ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఒక గంట సేపు లోడ్ అవుతుంది వెబ్సైట్. మీరు ఉంటారా వెబ్సైట్ లో? నో సార్. నో సార్. రైట్. సో ఫస్ట్ వన్, పేజ్ షుడ్ లోడ్ ఫాస్ట్. ఓకే. తర్వాత కంటెంట్ కొంచెమే ఉంది, జస్ట్ ఒక 50 వర్డ్స్ ఉంది. అది అట్రాక్టివ్ ఉంటారా? ఏం లేదు, జస్ట్ ఒక 50 వర్డ్లు ఉంది అంతే, ఇంకేం లేదు. ఎస్ ఫోటోస్ సార్. లేవు. రైట్. సో థిన్ కంటెంట్ ఉండద్దు. Should have good enough content. యాడ్ క్లిక్ చేసిన తర్వాత కంటెంట్. ఇంకోటి, SSL షుడ్ బి యాక్టివ్. SSL అంటే ఏంటి? SSL సర్టిఫికేట్ అంటే ఏంటి? SSL అంటే ఏంటి? SSL సర్టిఫికేట్ అంటే ఏంటి? చెప్పలేదు సార్ ఇప్పుడు ఫస్ట్ Huh? టైం. ఏ స్పీకర్ SSL ఇదే ఫస్ట్ టైం వినడం. వినరా? వెబ్సైట్ లో కొన్నావు, వెబ్సైట్ పర్చేస్ చేసినావు. ఓకే, నీ వెబ్సైట్ ఫస్ట్ టైం కాదు కదా. కాదు, ఒక్క నిమిషం. ఆర్కే సాఫ్ట్వేర్ టెక్నాలజీ వెబ్సైట్ కొన్నావా? ఎస్ సార్. రైట్. ఈ లాక్ సెక్యూరిటీ, సైట్ సెక్యూరిటీ ఇలా ఉంటారు సార్. మరి ఫస్ట్ టైం అంటున్నావు సెక్యూర్డ్ సాకెట్ లేయర్. ఓకే. ఓకే. సో ఇది కూడా ఉండాలి. ఒకవేళ లేదనుకో, వెబ్సైట్ హామ్ ఉంది, వెళ్ళకండి వెబ్సైట్ అని నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ మూడు మీ వెబ్సైట్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంటే ఏంటి, పేజ్ ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి, తర్వాత మీ కంటెంట్ అనేది బాగా ఉండాలి, తర్వాత సెక్యూరిటీ మీ యొక్క పేజ్ కు ఉండాలి. సో ఇప్పుడు ఇది అన్నమాట, అంటే ఒక క్వాలిటీ స్కోర్, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్, ఈ మూడు బాగుండాలి. అర్థమైందా? ఇప్పుడు శ్రీకర్ క్వాలిటీ స్కోర్ ఎందుకు 10 ఉంది?
quality content. Page సిటిఆర్ fast బాగుంది, load అవుతుంది. యాడ్ రిలవెన్సీ బాగుంది, ల్యాండింగ్ పేజ్ బాగుంది. కరెక్ట్. అండ్ లక్ష్మీకాంత్ ఎందుకు 1 ఉంది? ఈ మూడిట్లో ఏదో ఒకటి బాగాలేదు, మూడు బాగాలేదు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ కీర్తి కూడా సమ్వేర్ ఏదో ఒకటి ల్యాక్ అవుతుంది, బట్ అన్నిటికన్నా బెస్ట్ ఉంది శ్రీకర్. ఓకే, ఇంకొకటి ఇప్పుడు యాడ్ ర్యాంక్. అసలు యాడ్ ర్యాంక్ ఏంటి అంటే, యాడ్ ర్యాంక్ అంటే ద పొజిషన్ ఆఫ్ యువర్ యాడ్ రిజల్ట్, యాడ్ కాపీ ఇన్ ది SCR, దాన్ని యాడ్ ర్యాంక్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అనుకుంటే, కానీ ఇది ఫస్ట్ ఉంది కదా, దీన్ని యాడ్ ర్యాంక్ 1 అంటారు. అర్థమైందా? ఇది ఇది ఉంది చూసావా, యాడ్ ర్యాంక్ 2 అంటారు. అర్థమైంది? యాడ్ ర్యాంక్ అంటే, యాడ్ ర్యాంక్ ఏంటి అంటే ద పొజిషన్. ఇది యాడ్ ర్యాంక్ 3, ఇది యాడ్ ర్యాంక్ 4. గొప్ప పాయింట్. అర్థమైందండి? ఎస్ సార్. యాడ్ ర్యాంక్. సో యాడ్ ర్యాంక్ కి ఫార్ములా ఉంటుంది, సింపుల్. ఇక్కడ నేను రాస్తున్నాను మీకు జస్ట్. సో యాడ్ ర్యాంక్ ఫార్ములా వచ్చేసి మాక్సిమం బిడ్ ఇంటూ క్వాలిటీ స్కోర్. ఇది యాడ్ ర్యాంక్. ఓకే, ఇప్పుడు శ్రీకర్ది యాడ్ ర్యాంక్ ఎంత? శ్రీకర్ది యాడ్ ర్యాంక్ ఎంత? క్వాలిటీ స్కోర్ 10 ఉంది కదా సార్. సో యాడ్ ర్యాంక్ కూడా 10 ఉంది. 20 సార్. ఫార్ములా చూడు శ్రీకర్. 20 సార్. ఓకే 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 20. తర్వాత శ్రీ కీర్తిది 16, వాసుది 12 అండ్ 8. ఇప్పుడు ఎవరికి ఎక్కువ స్కోర్ ఉంది ఇందులో? స్పీకర్. రైట్, శ్రీకర్కి స్కోర్ ఎక్కువ ఉంది, విచ్ ఇస్ 20. అండ్ లక్ష్మికాంత్. ఇప్పుడు ఇందులో ఎవరు టాప్ లో ర్యాంక్ అవుతారు? స్పీకర్. రైట్, సో శ్రీకర్ వచ్చేసి టాప్ లో ర్యాంక్ అవుతాడు. గుడ్. అండ్ లక్ష్మీకాంత్ వచ్చేసి బాటమ్ లో, టాప్ ఇక్కడ బాటమ్ 4 లో ఉన్నట్టు, లాస్ట్ 4 లోనే ఉంటాడు. ఓకే, ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటది? ఈ టేబుల్లో ఒక అబ్జర్వేషన్ చేయాలి మీరు. ఏంటది? దస్ వన్ థింగ్ యూ షుడ్ అబ్జర్వ్. ఏంటది మీ అబ్జర్వేషన్? క్వాలిటీ స్కోర్ 8 ఉన్న వాళ్ళు. క్వాలిటీ స్కోర్ అంటే ఈ బిడ్ అనేది ఎక్కువ అమౌంట్ కదా సార్, వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది. బిడ్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఎక్కువ అమౌంట్ అనేది సార్. ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసిన పాయింటర్స్ చెప్పండి నాకు. మీరు అబ్జర్వ్ చేసిన పాయింటర్స్. క్వాలిటీ స్కోర్ 8 ఉన్న వాళ్ళకి సెకండ్ లో ఇచ్చారు కదా సార్. 8 ఎవరికి 8 ఉంది ఇక్కడ క్వాలిటీ స్కోర్? లక్ష్మీకాంత్. అది మాక్సిమం బిడ్ కదా, తను స్పెండ్ చేద్దాం అనుకుంటున్న అమౌంట్ అది. బిడ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను అంటాను అనుకో కీర్తి, నేను ఒక ప్రోడక్ట్ కొనాలంటే 10 కంటే ఎక్కువ పెట్టాను, అదే మాక్సిమం బిడ్ అన్నమాట. నేను స్పెండ్ చేయదు. మాక్సిమం బిడ్ అంటే ఏంటి? ది అమౌంట్ దట్ యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్. ఓకే, అది మాక్సిమం బిడ్. దాని రూపాయి ఎక్కువ పెట్టావు, తక్కువ కూడా పెట్టావు. 8 రూపాయలు అంటే 8 రూపాయలే దట్ యు ఆర్ విల్లింగ్ స్పెండ్. అది అంటే ఇది క్వాలిటీ స్కోర్ అనేది ఇంపార్టెంట్ సార్ ఇక్కడ మనకి. రైట్. సో దానివల్ల ఇంపార్టెంట్, దానివల్ల ఏమవుతుంది అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇంపార్టెంటే, క్వాలిటీ స్కోర్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్, కానీ అక్కడ దానివల్ల ఏమి ఇంపాక్ట్ ఉంటుంది అది చెప్పండి. క్లిక్ ఇంప్రెషన్ స్కోర్ ఎక్కువ అవుతుంది. ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసిన పాయింటర్స్ చెప్పండి, అంతే, నాకేమొద్దు. ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేసిన
పాయింట్స్ ఏంటి? maximum bit quality score ఏది? and maximum bit quality score. అవును, యాడ్ ర్యాంక్ అది ఓకే. యాడ్ ర్యాంక్ బిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, క్వాలిటీ స్కోర్ డిపెండ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇది ఇప్పుడు కీర్తి మాక్సిమం బిడ్ అమౌంట్ ఇంక్రీజ్ చేయొచ్చా సార్? అంటే ఇన్ కేస్ మనది క్వాలిటీ చేయొచ్చు. స్కోర్ ఇప్పుడు ఈక్వల్ ఇప్పుడు కావాలి. 4 ఉందనుకో, ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్, సరే కీర్తిది 4 క్వాలిటీ స్కోర్ ఉంది. లెట్స్ సే నేను ఐ మేక్ ఇట్ టు 8. ఎంత వస్తుంది ఇప్పుడు? యాడ్ ర్యాంక్ చెప్పి ఎంత? యాడ్ ర్యాంక్ ఎంత? మాక్సిమం బిడ్ చేంజ్ చేసే కదా, సార్ ఎంత వస్తుంది అప్పుడు యాడ్ ర్యాంక్? 32. కరెక్ట్, 32 ఫస్ట్ లో ర్యాంక్ అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ డబ్బులు ఎవరు ఎంత కడుతున్నారు? కీర్తికి లాసా ప్రాఫిట్ అది? లాస్. Right. ఎక్కువ అమౌంట్ పే చేస్తాడు, శ్రీకర్ తక్కువ పే చేస్తున్నాడు, 2 రూపీస్ పే చేస్తున్నాడు, కీర్తి ఎక్కువ పే చేస్తున్నాడు. yes, yes, yes. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ సార్. క్వాలిటీ స్కోర్ పెరిగింది అనుకో, మీ బిడ్ ఎప్పుడు తక్కువ అయిపోతుంది. అర్థమైందా? మీ బిడ్ అమౌంట్ కంట్రోల్లో ఉంటుంది. రైట్, ఇక్కడ చూడు క్వాలిటీ స్కోర్ లేదు, లక్ష్మీకాంత్ 8 రూపీస్ పే చేస్తున్నాడు. ఇప్పుడు లేదు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు లక్ష్మీకాంత్ సార్, నేను బడ్జెట్ పెంచుకుంటానే టాప్ లో రావాలి అంటే పెంచుకో, ప్రాబ్లం లేదు. ఓకే, సో 8 కదా. ఇప్పుడు శ్రీకర్ పైన రావాలంటే ఏం చేయాలి లక్ష్మీకాంత్? ఇప్పుడు శ్రీకర్ పైకి రావాలి, ఎంత ఎంత చేంజ్, ఎంత ఎంత బిడ్ పెంచుకోవాలి ఇక్కడ? ఇప్పుడు శ్రీకర్కి ఇక్కడ లక్ష్మీకాంత్ శ్రీకర్ కంటే పైకి రావాలి, ఇప్పుడు ఏం చేయాలి లక్ష్మీకాంత్? 1 పెట్టుకుందా సార్? 1 ఎక్కడ పెట్టుకుంటాడు? అంటే మాక్సిమం బిడ్ దగ్గర 1 పెట్టుకొని క్వాలిటీ స్కోర్ పెంచుకోవచ్చు కదా మనం. అవును, క్వాలిటీ స్కోర్ పెంచుకోవాలి. ఇప్పుడు సరే క్వాలిటీ స్కోర్ అతను మెయింటైన్ చేయట్లేదు ఏదో ఇష్యూస్ వల్ల, అప్పుడు 20 చేయాలి సార్. 21 into 1 కరెక్ట్. 1 అంటే ఎంత పే చేస్తున్నాడు అబ్జర్వ్ చేయండి, ఎంత డిఫరెన్స్ ఉంది శ్రీకర్కి లక్ష్మీకాంత్కి? 19 డిఫరెన్స్ ఉంది. 19 రూపీస్ డిఫరెన్స్. కరెక్ట్. ఇప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఎవరయ్యేది? శ్రీకర్ బెనిఫిట్ అవుతాడు, ఎందుకంటే తక్కువ ప్రైస్ పే చేస్తున్నాడు, బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి లక్ష్మీకాంత్ 21 రూపీస్ పే చేస్తున్నాడు. వాట్స్ ద పాయింట్ పేయింగ్ 21? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు యాడ్ రన్ చేస్తున్నారు, లక్ష్మీకాంత్ ఏమో 21 పే చేస్తున్నాడు అండ్ శ్రీకర్ 2 రూపీసే పే చేస్తున్నారు. ఎవరు బెనిఫిట్ అవుతున్నట్టు ఇద్దరులో? ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? స్పీకర్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, ఉదయ్ మీరు యాడ్ రన్ చేయండి నాకు, ఇది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం. నేను ఏమంటాను అంటే, ఒక్క క్లిక్కి ఫర్ ఎగ్జాంపుల్ కీర్తికి 200 రూపీస్ పడుతుంది, ఓకే, అండ్ శ్రీకర్కి ఓన్లీ 50 రూపీస్ పడుతుంది. మీరు ఆబ్వియస్లీ అడుగుతారు, ఎందుకు నాకు 200 పడుతుంది శ్రీకర్కి 50 రూపీస్ పడుతుంది అంటే? ఎందుకంటే నీ వెబ్సైట్ బాగాలేదు, నీ పేజ్లో కంటెంట్ లేదు, ఇవన్నీ లేకుండా నా దగ్గరికి వస్తే అంతే అవుతుంది చాలు. అర్థమైందా నేను ఏ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను? సో యూ హ్యావ్ టు ఆల్వేస్ మెయింటైన్ అ క్వాలిటీ స్కోర్ ఆఫ్ యువర్ యాడ్. అది ఈ 3 మీరు బాగా మెయింటైన్ చేస్తే, ఈ ఫ్యాక్టర్స్, అప్పుడే మీ క్వాలిటీ స్కోర్ అని. అండ్ ఈ క్వాలిటీ స్కోర్ ఇమీడియట్ గా కనబడదు మీకు, కొంచెం టైం పడుతుంది. క్వాలిటీ స్కోర్ అట్లీస్ట్ 24 అవర్స్ మినిమం ఐడియల్ టైం. అప్పుడే మీరు కానీ యాడ్ లాంచ్ చేయాలి. యాడ్ లాంచ్ చేయండి మనకి క్వాలిటీ స్కోర్ డిఫైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. గోట్ ద పాయింట్? అండర్స్టూడ్?
సార్ సో మీకు ఇక్కడ అర్థమైన పాయింట్స్ చెప్పండి ఇప్పుడు. మీకు అర్థమైంది, అందుకే నాకు తెలియదు మీకు ఎంతవరకు వెళ్ళింది మైండ్లోకి. కీర్తి, మీ అండర్స్టాండింగ్ చెప్పు కీర్తి, ఏమర్థమైంది దీన్ని బట్టి ఈ టేబుల్. జనరల్ పాయింటర్స్ లో చెప్పు, తప్పైనా పర్లేదు, కెన్ ఫిక్స్ ఇట్. అమౌంట్ ఎంత పెట్టినా క్వాలిటీ స్కోర్ లేకుండా క్వాలిటీ స్కోర్ లేకుండా బెనిఫిట్ ఏముంటది, అంతే కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, తక్కువ ప్రైస్ లో బెటర్ రిజల్ట్స్ కావాలి, అంతేనా. అవును సార్. మీరు 1000 రూపాయలు 2000 ఒక క్లిక్ కి పెడితే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ అమౌంట్ పర్ క్లిక్ పే చేస్తారు. ఇప్పుడు శ్రీకర్ యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేశారనుకో 2 రూపీస్ డిడక్ట్ అవుతుంది. అదే లక్ష్మీకాంత్ యాడ్ మీద క్లిక్ చేస్తే 21 రూపీస్ క్లిక్ అవుతుంది. అంటే 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, డివైడెడ్ బై 2, ఇది శ్రీకర్ కనుక్కుంది. ఎన్ని క్లిక్స్ వస్తాయి? 50, అంతేనా. అదే లక్ష్మీకాంత్ కి సేమ్ 100 రూపీస్ డివైడెడ్ బై 21 ఎంత వస్తాయి? 5 క్లిక్స్ 4.5 దాకా వస్తుంది. 4.5 క్లిక్స్ అంతే. 5 క్లిక్స్ అనుకోండి అప్రాక్సిమేట్. ఎంత డిఫరెన్స్ ఉంది? 45. కరెక్ట్. అప్పుడు 1000 క్లిక్స్ కావాలి అంటే ఎంత రేవాలి? అంతే. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్ ఏంటి అనేది? ఎందుకు శ్రీకర్కి 50 క్లిక్స్, 100 రూపాయలకి హీస్ గెటింగ్ 50 క్లిక్స్, కానీ లక్ష్మీకాంత్ 100 రూపాయలకి 5 క్లిక్సే వస్తుంది. ఇప్పుడు ఏంటి, బిజినెస్ శ్రీకర్కి ఎక్కువ వస్తుంది, లక్ష్మీకాంత్కి రాదు. డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. Yes. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ మెయింటైన్ ఏ క్వాలిటీ మెయింటైన్ చేస్తే బిడ్ అనేది కంట్రోల్లోకి ఉంటుంది. అది ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఈ 3 మీరు చూసుకోవాలి. సిటిఆర్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? టైటిల్ అండ్ డిస్క్రిప్షన్స్ నీట్గా రాయాలి. యాడ్ రిలవెన్సీ చేయాలి అంటే మీ వాడు యూజర్ సెర్చ్ చేసే కీవర్డ్ మీ యొక్క యాడ్లో ఉండాలి, అండ్ కంటెంట్ లోపల కూడా ఉండాలి. అండ్ ల్యాండింగ్ పేజ్ ఏంటి అంటే మీ యొక్క వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. ఓకే, Yes. అంతే కదా. సెక్యూరిటీ ఉండాలి అండ్ కంటెంట్ కూడా బాగుండాలి. ఈ 3 బాగున్నాయి కాబట్టి స్పీకర్స్ ఇక్కడ సక్సెస్ అయ్యాడు. లక్ష్మీకాంత్ ఇక్కడ ఏదో ఒకటి బాగాలేదు. సిటిఆర్ 5% అబౌవ్ ఉండాలి. యాడ్ రిలవెన్సీ, ల్యాండింగ్ పేజ్. ఈ మూడిట్లలో ఏది బాగాలేకున్నా మాక్సిమం బిడ్ ఎంత పెట్టినా కూడా క్వాలిటీ స్కోర్ అనేది రాదు కదా సార్. రాదు. మీరు వేస్ట్ కదా. మీరు ఇప్పుడు నువ్వు ఎంత పెన్ చేసుకున్నా నీకు టాప్ లో కనబడుతుంది. యూ విల్ లక్ష్మీకాంత్ ఓవర్ బీట్ చేస్తాడు, కానీ వాట్స్ ద పాయింట్? డబ్బుల్ కంట్రోల్లో లేనప్పుడు నువ్వు బిడ్ పెంచుకొని ఏం లాభం? అదే సార్, ఇప్పుడు లక్ష్మీకాంత్ 21 బీట్ పెడతాం కదా సార్, ఇట్లా పెడుతుంటే క్వాలిటీ స్కోర్ వస్తలే అంటే దానికి రీజన్ లూ పాయింట్ అనేది కంటెంట్ బాగాలేదనేది కదా. ఆ కంటెంట్ బాగాలేదు, సిటిఆర్ చెక్ చేసుకోవాలి ఎంత ఉంది అని. సిటిఆర్ నేను ఓవర్ వ్యూ డాష్ బోర్డ్ లో చెప్పినా కదా మీకు 5% అబౌవ్. అది బ్యాక్ కి వచ్చి అది మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ బీట్ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫోకస్ చేశాడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఓకే, క్వాలిటీ స్కోర్ పెరిగింది అనుకో, లెట్స్ సే 10 అయిపోయింది, ఆటోమేటిక్గా బెడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? యు గాట్ ద పాయింట్. సో బెడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది when క్వాలిటీ స్కోర్ ఉంటుంది. అది యాడ్ లాంచ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. మీకు లైవ్ లో సార్ ఇది ఇప్పుడు కాదు, ఇంకా థియరీ ఉంది. మన యాడ్ లాంచ్ చేయాలంటే అది ఇంకొక 4 క్లాసెస్ పడుతుంది. ఓకే, సో యాడ్ షుడ్ లాంచ్, మీతోనే లాంచ్ చేపిస్తాను మీ దానికి. గాట్ ద పాయింట్? Yes, sir. ఆల్ రైట్, క్లియర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? No, thanks. ఆల్ రైట్. సో మీరు యాడ్ లాంచ్ చేశారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అనేది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎనీ యాడ్ దట్ యు ఆర్ లాంచింగ్ షుడ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ స్కోర్. క్లియర్?
ఎస్ సార్. బయట కూడా ఇంతే, క్వాలిటీ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ యాడ్ రన్ చేసి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ టైప్స్. ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా శ్రీకర్? ఐడియాలజీ అర్థమైంది కదా? కీర్తి, సౌజన్య, అచ్యుత్, వాసు క్లియరా? ఎస్ సార్, క్లియర్. ఓకే, సో ఇది డెఫినెట్ గా అడుగుతారు, ఎలా డిఫైన్ చేస్తారు అనేది క్వాలిటీ స్కోర్ అని. ఈ 3 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. సిటిఆర్ అంటే ఏంటి, యాడ్ రిలవెన్సీ అంటే ఏంటి, ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. సో ఈ 3 మీకు డిఫైన్ అవుతాయి. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ టైప్స్. ఓకే, సో మీకు ఒక చిన్న డయాగ్రామ్ లో చెప్తాను దీనికి మ్యాచ్ టైప్స్. సో గైస్, మ్యాచ్ టైప్స్ చాలా ఇంపార్టెంట్ గూగుల్ యాడ్స్ లో. సో అవి ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే శ్రీకర్ గూగుల్ యూస్ చేస్తున్నాడు. ఓకే, అండ్ తను ఫిట్నెస్ టిప్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఫిట్నెస్ టిప్స్, లేకపోతే ఒక వెయిట్ లాస్ అని తీసుకుందాము. ఓకే, ఇప్పుడు లెట్స్ సే వాసు వాసు ఉన్నాడు. వాసు, తర్వాత సౌజన్య అండ్ అచ్యుత్. అంటే సో ఇప్పుడు సో వాసు ఏంటి, ఇస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశాడు. ఓకే, అండ్ సౌజన్య ఏమో ఫర్ ఎగ్జాంపుల్ టిప్స్ టు లూజ్ వెయిట్. ఓకే, అండ్ అచ్యుత్ ఏమో యోగా ఇన్స్ట్రక్టర్ ఆర్ యోగా లైక్ ఫిట్నెస్ ట్రైనర్. అయితే ఈ మూడిట్లో శ్రీకర్ ఎవరిని ప్రిఫర్ చేస్తాడు? ఫస్ట్ వాసు దగ్గరికి వెళ్తాడా, లేకపోతే సౌజన్యాన్ని అప్రోచ్ అవుతాడా, లేకపోతే అచ్యుత్ని అప్రోచ్ అవుతాడా? వాసు. వాసు, కరెక్ట్. ఎందుకు? ఎందుకంటే అతను వెయిట్ లాస్ అనే సెట్ చేస్తున్నాడు. బికాజ్ ఇది మ్యాచ్ అవుతుంది. ఎస్. కరెక్ట్. అంటే ఏంటి, శ్రీకర్ సర్చ్ చేసింది వాసు ప్రొవైడ్ చేస్తున్నాడు. కరెక్ట్, అంతేనా? అంటే వెయిట్ లాస్ రిలేటెడ్గా ప్రోగ్రామ్ సర్చ్ చేస్తున్నాడు. సో సంథింగ్, సో దీన్నే మ్యాచ్ టైప్ అంటారు. ఓకే, సో మ్యాచ్ టైప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో మనకి 3 రకాల మ్యాచ్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఫ్రేజ్ మ్యాచ్, ఫస్ట్ వన్ బ్రాడ్ మ్యాచ్, సెకండ్ వన్ ఫ్రేజ్ మ్యాచ్, థర్డ్ వన్ ఎగ్జాక్ట్ మ్యాచ్. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా అడిగితే
మ్యాచ్ టైప్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ అన్నమాట. ముందు 4 ఉండేవి. రీసెంట్ అంటే 1 ఇయర్ బ్యాక్ బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ అని ఉండేది, అది తీసేశారు. ఇప్పుడు 3 మ్యాచ్ టైప్స్ ఉంటాయి, విచ్ ఇస్ బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే. కీర్తి, నీ ఇనిషియల్ ఏంటి కీర్తి జనరల్గా? ఎన్ సార్. ఎన్. అలాగే బ్రాడ్ మ్యాచ్ కూడా, ఫ్రేజ్ మ్యాచ్ కూడా, ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా ఇనిషియల్స్ ఉంటాయి, వాటిని సింబల్స్ అంటారు. ఇప్పుడు బ్రాడ్ మ్యాచ్కి ఏమి ఇనిషియల్ ఉండదు, నిల్. ఫ్రేజ్ మ్యాచ్కి ఏమో ఇనిషియల్ అంటే సింబల్ వచ్చేసి ఓపెన్ కోట్స్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్కి సింబల్ వచ్చేసి, సో మనకి సర్నేమ్స్ ఎలా ఉంటాయో అలాగే మ్యాచ్ టైప్ కూడా సర్నేమ్స్ ఉంటాయి, అవి సింబల్స్ అనుకోండి. ఇది చూసారా, ఇది చూడగానే మీకు అర్థమైపోవాలి, ఓ ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, ఇది చూడగానే ఫ్రేజ్ మ్యాచ్. సో మీకు ఒక ఎగ్జాంపుల్లో చూపెడతాను. కొంచెం థియరీ ఎక్కువ ఉంటుంది గూగుల్ ఎర్త్లో. ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు అందు గురించి ఒకసారి చూపెడతాను అయితే. ఓకే, ఇది ఒక కీవర్డ్కి వెళ్తుంది. ఇది ఏ మ్యాచ్ టైప్స్ ఇవి? ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. రైట్. సింబల్స్ చూసారా, ఎస్ సార్. ఇది ఓపెన్ బ్రాకెట్, ఇది ఫ్రేజ్. సో ఎప్పుడైనా ఈ సింబల్స్ చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి, ఓ ఇక్కడ ఫ్రేజ్ ఇక్కడ ఫ్రేజ్ యూస్ చేశారు, ఇక్కడ ఎగ్జాక్ట్ యూస్ చేశారు అని. ఓకే, సో అదే మీకు క్లియర్ ఇండికేషన్ అన్నమాట. అందు గురించే ఇక్కడ యాడ్ చేసి ఇవేంటో డీటెయిల్గా చెప్తాను ఏంటి అనేది. సో జస్ట్ మీకు అర్థమైంది కదా, ఇది సింబల్స్ బట్టి యూ కెన్ ఐడెంటిఫై ఇది Yes, ఫ్రేజ్, ఇది ఎగ్జాక్ట్ అనేది. సో లెట్స్ అండర్స్టాండ్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా. సో ఇప్పుడు లెట్స్ సే బ్రాడ్ మ్యాచ్. ఫస్ట్ బ్రాడ్ మ్యాచ్, దీనికి సింబల్ నాన్న ఏం సింబల్ ఉండదు దీనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీర్తి యాడ్ రన్ చేస్తుంది, ఏంటి అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ లాంచ్ చేసింది, విచ్ ఇస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంట. సేమ్ వెయిట్ లాస్ అని సెర్చ్ చేసింది. వెయిట్ లాస్కి ఒక యాడ్ లాంచ్ చేసింది అనమాట. అంటే కస్టమర్స్ తన దగ్గర రావాలి, వెయిట్ లాస్ రిలేటెడ్గా అదే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. తర్వాత శ్రీకర్ వచ్చేసి లూజ్ వెయిట్ అని సెర్చ్ చేశాడు. యాడ్ ఏమో కీర్తి ఇది రన్ చేస్తుంది, కానీ యూజర్ సారీ ఓకే సీకర్ క్వెరీ వచ్చేసి లూజ్ వెయిట్. ఇప్పుడు కీర్తి యాడ్ వస్తుందా రాదా? కీర్తి యాడ్ ఏమో వెయిట్ లాస్ రిలేటెడ్, కానీ శ్రీకర్ సెర్చ్ చేసింది లూజ్ వెయిట్ అని సెర్చ్ చేశారు. వస్తుంది సార్. వస్తుందా? వస్తుంది. అబ్సల్యూట్లీ వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ గా సార్ రిలేటెడ్ వస్తుంది. ఎందుకంటే బ్రాడర్ వర్షన్ లో మనకి ఇది మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇంకొకటి సింపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. నా సరే, ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే వాసుకి ఒక ఫర్నిచర్ స్టోర్ ఉంది.
ఫర్నిచర్ స్టోర్ ఉంది. ఓకే, తర్వాత సౌజన్య వచ్చేసి హోమ్ డెకర్స్ అని కొడుతుంది. యాడ్ వస్తుందా? వస్తుంది సార్, వస్తుందా కదా? వస్తుంది. వస్తుంది రైట్. సార్. ఇప్పుడు బెనిఫిట్ వాసుకి లేకపోతే అది లాసా? బెనిఫిట్స్. బెనిఫిట్స్ సార్. కానీ బ్రాడర్ వర్షన్ లో అవుతుంది అది. ఇప్పుడు సౌజన్యకి ఏం కావాలి, ఎగ్జాక్ట్ హోమ్ డెకరేటర్స్ కావాలి, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్స్ కావాలి. ఓకే, అండ్ యాడ్ ట్రిగర్ అవుతుంది. సో బేసికల్గా ఏంటి అంటే వాసుకి క్లిక్స్ వస్తాయి కానీ కన్వర్షన్స్ కావు, తక్కువ అవుతారు కన్వర్షన్స్. అర్థమైందా? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మళ్ళీ సేమ్ సౌజన్య మళ్ళీ ఇంకొక సెర్చ్ చేస్తుంది, విచ్ ఇస్ క్రీమ్ కలర్డ్, ఓకే, వుడెన్ ఫర్నిచర్. ఇప్పుడు యాడ్ వస్తుందా? నో సార్. వస్తుంది, యాడ్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ మ్యాచింగ్, ఎందుకంటే ఫర్నిచర్ స్టోర్ కదా వీళ్ళది. సో అందులో ఫర్నిచర్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, సౌజన్య ఏమో సజెస్ట్ చేస్తుంది క్రీమ్ కలర్ వుడెన్ ఫర్నిచర్ అని సజెస్ట్ చేస్తుంది. యాడ్ అనేది వస్తుంది, కానీ కన్వర్షన్ అంటే కస్టమర్స్ వాసు దగ్గర పర్చేస్ చేస్తారో లేదో సెకండరీ అది, కానీ కస్టమర్స్ క్లిక్ చేస్తారు యాడ్ ని. అర్థమైందా? బ్రాడర్ వర్షన్ లో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకా లెట్స్ సే ఒక నిమిషం, లెట్ మీ సీ హియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లెట్స్ సే లక్ష్మీకాంత్ ఉన్నాడు. లక్ష్మీకాంత్ డైట్ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, లో కార్బ్ డైట్ ప్లాన్. ఓకే, యాడ్ దేనికి షో అవుతో చెప్తాను. ఇప్పుడు కీర్తి సర్చ్ చేస్తుంది కార్బ్ ఫ్రీ ఫుడ్, యాడ్ వస్తుందా? వస్తుంది, ఎందుకంటే బ్రాడర్ వర్షన్ లో అవుతుంది. ఓకే, తర్వాత సౌజన్య సర్చ్ చేస్తుంది. ఓకే, సౌజన్య సర్చ్ చేస్తుంది అంటే లో కార్బ్ డయట్స్ వస్తుంది యాడ్. వస్తుంది సార్. ఓకే, లెట్స్ సే తర్వాత అచ్యుత్ ఏం సర్చ్ చేస్తుందంటే హౌ టు కట్ కార్బ్స్, ఓకే, ఫర్ బిగినర్స్. యాడ్ వస్తుందా? వస్తుంది సార్. ఎస్, అంటే ఏంటి, బ్రాడర్ వర్షన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఈ కార్బ్స్ కి రిలేటెడ్ కానీ క్లోజ్ వేరియంట్స్ కి రిలేటెడ్ కానీ యాడ్ వస్తుంది. ఓకే, కానీ కన్వర్షన్స్ అవుతారా చెప్పండి? అవ్వదు సార్. అవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో జస్ట్ వెతుకుతున్నారు. అంటే ఏంటి, క్లిక్స్ వస్తాయి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర పర్చేస్ చేయరు. పర్చేస్ చేస్తారు ఒకరు 100లో ఒకలేం, కానీ క్లిక్స్ అయితే హెవీగా వస్తాయి. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ రిలేటెడ్గా చూద్దాం. ఇప్పుడు లైవ్లో చూపెడతాం మీకు. డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిందా సెంటెన్స్ ఇది? నో సార్. ఓకే, అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏం వెతుకుతున్నా నేను? డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను. అంటే ఏంటి నా ఇంటెన్షన్ ఏంటి? ఇంకా కంప్లీట్ ఉందా సెంటెన్స్ అది? కంప్లీట్ లేదు కంప్లీట్ లేదు సార్. లేదు. ఓకే,
ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కడితే రిజల్ట్స్ ఏమొస్తాయి నాకు? డిజిటల్ మార్కెటింగ్ కి సింక్ అయ్యేలాగా అన్ని వస్తాయి సార్. అంటే ఏంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, లేకపోతే కోర్స్ రాదు, నేను కోర్స్ సర్చ్ చేయట్లే కదా, అవును సార్. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను. ఇప్పుడు యాడ్ వస్తుందా లేదా చూద్దాం. నా ఇంటెన్షన్ ఏంటి దీంట్లో, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సరే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేద్దాం. ఓకే, అంతేనా? ఇప్పుడు యాడ్ వస్తుందా లేదా చూద్దాం. లెట్స్ సీ. ఎవరైనా యాడ్ స్పాన్సర్డ్ అని వస్తుందా ఇక్కడైనా? No, sir. అంటే ఏంటి, బ్రాడ్ మ్యాచ్ వాడట్లేదని అర్థం. వాళ్ళు బ్రాడ్ మ్యాచ్ వాడట్లేదు, చూడండి ఎక్కడ యాడ్ లేదు. ఓకే, సరే ఇప్పుడు ఇంకొంచెం వాట్ ఈస్ డేటా సైన్స్ అని చూద్దాం. ఓకే, ఎంటర్. ఇక్కడ యాడ్ రన్ అవుతుందో చూద్దాం. లేదు, ఎక్కడైనా స్పాన్సర్డ్ అని కనబడుతుంది. మీరు సర్చ్ Okay. చేయండి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని, వాట్ ఈస్ డేటా సైన్స్ సర్చ్ చేయండి అని చూడండి యాడ్ వస్తుందా లేదా ఒకసారి. మీ దాంట్లో మొబైల్స్ లో కానీ ఎక్కడ యాడ్ రావచ్చు. ఓకే, వాట్ ఈస్ ఈమెయిల్ మార్కెటింగ్ సర్చ్ చేయండి, వస్తుంది. ఇది కూడా రావట్లేదు. చెక్ చేయండి. లేదు సార్, రావట్లేదు. రావట్లేదు కదా, అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, Yes, నేను sir. డైట్ ప్లాన్ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తాను, ఏమైనా వస్తుందో చూద్దాం. యాడ్ రావట్లేదు, ఎవరు యాడ్ రన్ చేయట్లేదు, అదే నో యాడ్. ఓ, ఎవరు బ్రాడ్ మ్యాచ్ వాడట్లేదు. డైట్ ప్లాన్ అనుకుంటుంది, డైట్ ప్లాన్ అని కొడతామంట, జస్ట్ ఆన్లైన్ డైట్ ప్లాన్ అని సెర్చ్ చేయండి. చూసారా, ఎవరు యాడ్ రన్ చేయట్లేదు. ఇగో ఇక్కడ వస్తుంది చూసారా, నేను ఏమని కొట్టాను, డైట్ ప్లాన్, ఇక్కడ ఏమొస్తుంది, ర్యాపిడ్ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఏంటిది, బ్రాడ్ మ్యాచే కదా. ఎస్. అంటే ఏంటి, నేను డైట్ ప్లాన్ కొడితే యాడ్ షో అప్ అయింది ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ కి. ఎస్. అర్థమైందా? సో ఇది బ్రాడ్ మ్యాచ్ లో అనమాట. నేను సర్చ్ చేస్తున్న డైట్ ప్లాన్, కానీ నాకు షో అయింది వాళ్ళు ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. సి క్లోజ్లీ రిలేటెడ్, ఎగ్జాక్ట్ కాదు కానీ క్లోజ్లీ రిలేటెడ్, అంతే కదా. ఇప్పుడు ఫ్యాట్ లాస్ కూడా డైట్ ప్లాన్ కూడా ఫ్యాట్ లాస్ కి కింద వస్తుంది కదా, వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లాగా. ఎస్. సో అది అనమాట, ఇవి బ్రాడ్ మ్యాచ్. ఇప్పుడు ఏం చేస్తారు, జనాలు క్లిక్ చేస్తారు కానీ కన్వర్ట్ కారు. చూడండి, ఫ్యాట్ లాస్ డయట్ అండ్ ఫర్ ఉమెన్ అండ్ ఉమెన్, ఇది అనమాట, ఇది బ్రాడ్ మ్యాచ్. సో మనకి మ్యాచ్ టైప్స్ ఏం చేస్తాయి అంటే, సింపుల్ డెఫినేషన్ లో మనకి it will help us to trigger the ad for the right user search query. ఓకే, ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, ఇట్ హెల్ప్స్ టు ట్రిగర్ when to trigger your ad for user search query. సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే,
మీ యాడ్ యూజర్ సర్చ్ క్వెరీకి ఎప్పుడు ట్రిగర్ అవ్వాలి అనేది మ్యాచ్ అవుతుంది. సో యూజువల్ గా గుర్తుపెట్టుకోండి, బ్రాడ్ మ్యాచ్ ఎప్పటికైతే మీకు బ్రాండ్ అవేర్నెస్ కావాలి అంటే జస్ట్ జనాలు నా వెబ్సైట్ మీదకి వస్తే చాలు అనుకుంటే బ్రాడ్ మ్యాచ్ యూస్ చేయండి. ఒకవేళ లేదు వచ్చి నా ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అంటే బ్రాడ్ మ్యాచ్ యూస్ చేయకండి. అర్థమైందా? సో బ్రాడ్ మ్యాచ్ వల్ల ఏంటి, ర్యాండమ్ గా క్లిక్స్ వస్తాయి కానీ కన్వర్షన్స్ అవ్వవు. అర్థమైందా అండి కాన్సెప్ట్? క్లియర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? గైస్, శ్రీకర్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. నో క్వశ్చన్స్. శ్రీకర్ మనం అచ్యుత్, మనం సెర్చ్ చేస్తున్నది రిలేటబుల్ గా ఉండాలి. సో మీరు ఎప్పుడైనా అంతే కదా, యూజర్ కి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలనుకోండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సే ఇవ్వాలి. ఓకే, Yes. అర్థమైందా? ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఇది లెట్స్ సీ. స్టార్టింగ్ లో చెప్పారు. ఇది స్టార్టింగ్ లో మీరు చెప్పారు సార్, ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ లో ఏది టాస్క్ కూడా ఇచ్చారు, ఎక్సెల్ లో అసైన్మెంట్ షీట్ లో ఫిల్ చేయండి అని. నాకు అర్థం కాలేదు. మీరు కొత్తగా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పారు సార్ ఇది. ఏది మ్యాథ్స్ స్టార్ట్ టైప్స్? చేస్తున్నది రైట్ రైట్, మీకు SEO లో కూడా చెప్పుంటాను నేను. అదే తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు ఫ్రేజ్ చూద్దాం, ఫ్రేజ్ ఎలా మ్యాచ్ అవుతుంది ఏంటి అని. సో నెక్స్ట్ కమ్స్ ద ఫ్రేజ్ మ్యాచ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ షూస్ అనుకుంటా, ఇది ఫ్రేజ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మరి ఇప్పుడు శ్రీకర్ నువ్వు టెన్నిస్ షూస్ సెల్ చేస్తున్నావు. ఓకే, టెన్నిస్ షూస్. ఓకే, ఇప్పుడు కీర్తి వచ్చేసి సర్చ్ చేస్తుంది షూస్ ఫర్ టెన్నిస్, యాడ్ వస్తుందా? సార్ వస్తుంది, యాడ్ వస్తుంది. ఎందుకంటే నీకు టెన్నిస్ షూస్ అమ్ముతున్నావు, వాళ్ళు యూజర్ సర్చ్ చేస్తున్నారు షూ ఫర్ టెన్నిస్. అండ్ ఇది ఫ్రేజ్ మ్యాచ్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకో. రిప్రజెంట్ ఇలా చేస్తాం దీన్ని, ఇందాక చూసారు కదా ఆ టూల్లో. సో ఫ్రేజ్ అంటే ఓకే, ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇది గూగుల్ కి ఇండికేషన్ అన్నమాట. బాబు ఈ షూ ఉంది చూసావా, దీన్ని ఫ్రేజ్ మ్యాచ్ లో మ్యాచ్ చేయను అనేది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఎలా దేని మ్యాచ్. సో సౌజన్య సర్చ్ చేస్తుంది. సౌజన్య ఏమని సర్చ్ చేస్తుంది అంటే బై టెన్నిస్ షూస్ ఆన్ సేల్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది, ఎందుకంటే ఇది ఫ్రేజ్ లో మ్యాచ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ముందల ఏమి ఉన్నా ఇది చూడండి, ఇది ఫ్రేజ్ లో మ్యాచ్ అవుతుంది. మీకు అర్థమైందా? అంటే ఇది ఫ్రేజ్ కదా, ఫ్రేజ్ లో మ్యాచ్ అవ్వాలి. సో ఇది ఫ్రేజ్ లో మ్యాచ్ అవుతుంది అంటే దీనికి ముందర ఏం కీవర్డ్స్ ఉన్నా, దీని తర్వాత ఏం కీవర్డ్స్ ఉన్నా యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. అర్థమైందా? సార్ క్లియర్? Sure. నెక్స్ట్ తర్వాత లక్ష్మీకాంత్ వచ్చి సర్చ్ చేస్తారు. రెడ్ టెన్నిస్ షూస్, యాడ్ వస్తుందా? వస్తుంది సార్. రైట్, ఎందుకంటే ఇందాక చెప్పినా కదా, దీనికి ముందర ఏమున్నా దీని పక్కనున్నా ఇది ఫ్రేజ్ లో మ్యాచ్ అవుతుంది. అర్థమైందా? పద పాయింట్. Yes, sir. ఓకే, నెక్స్ట్ వాసు ఉన్నాడు. మరి లాస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు మల్టిపుల్ ఎగ్జామ్స్ ఇస్తే, సో వాసు వచ్చి సర్చ్ చేస్తాడు కంఫర్టబుల్ ఓకే టెన్నిస్ స్నీకర్.
యాడ్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది సార్. ఓకే, వస్తుంది. కానీ ఎందుకు వస్తుంది? మీకు చెప్పినట్టు. వాసు చెప్పు, సార్. ఎందుకు వస్తుంది? అంటే దానికి రిలేటివ్ ఉంది కదా సార్, 10 ఇయర్స్ షూస్ 10 ఇయర్స్ స్పీకర్స్. కరెక్ట్, అర్థమైందా? సో ఇది అన్నమాట. సో ఇది స్నీకర్ అన్న షూ అన్న ఒకటే మీనింగ్, అంటే సంథింగ్ సిమిలర్, అంతే కదా. షూ అన్న స్నీకర్ అన్న దే ఆర్ టాకింగ్ అబౌట్ షూ ఉంది. సో ది యాడ్ అనేది కనబడుతుంది. అర్థమైందా? క్లియర్? సో దేనికి మ్యాచ్ అవుతుందో సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేద్దాం. ఓకే, ఇది ఫ్రేజ్ మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్? సారీ, ఫ్రేజ్ ఇది. ఏమంటారు ఇది? ఇది ఫ్రేజ్ వాడారా, ఎగ్జాక్ట్ ఫ్రేజ్ వాడారా, బ్రాడ్ వాడారా? అచ్యుత్ ఆర్ వాసు, ఎనీవే. ఈ యాడ్ వస్తుంది చూసారా? ఈ యాడ్ కి బ్రాడ్ మ్యాచ్ వాడారా లేకపోతే ఏ మ్యాచ్ టైప్ వాడారు? ఫ్రేజే సార్. ఫ్రేజ్ వాడారు. దీనికి ఫ్రేజ్ వాడారు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇక్కడ ఉంది, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే డిజిటల్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే డిజిటల్ మార్కెటింగ్ కోర్సే కదా. ఇది ఫ్రేజ్ లో మ్యాచ్ అయిపోతుంది. వాళ్ళు దేనికి దీనికి ఇచ్చి ఉండొచ్చు ఫ్రేజ్. అర్థమైందా? ఈ కొత్త కాన్సెప్ట్. సో ఇంకోటి చూద్దాం. డేటా సైన్స్ కోర్స్ ఇన్ పూణే. ఇది ఫ్రేజా? యాడ్ వచ్చింది చూసారా? యాడ్ వచ్చిందా? ఫ్రేజా ఎగ్జాక్ట్? ఫ్రేజే సార్. కరెక్ట్. ఎందుకంటే దీని ముందల ఏముంది, దీని పక్కన కీవర్డ్స్ ఉంది, ఫ్రేజ్ లో మ్యాచ్ అయిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, దీనికి కన్వర్షన్స్ వస్తాయి. ఎందుకు? యూజర్ సెర్చ్ చేసింది ఎగ్జాక్ట్ గా మీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గోట్ ద పాయింట్? గోట్ ద పాయింట్? ఎస్ సార్. ఓకే, నా నెక్స్ట్ ఎగ్జాక్ట్ చూద్దాం. సో ఎగ్జాక్ట్ అంటే నేమ్ లోనే ఉంది. ఎగ్జాక్ట్ అంటే ఏంటి? డైరెక్ట్ సార్, మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్. కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ అనుకో. నేమ్ లోనే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాసు యాడ్ రన్ చేస్తున్నాడు, విచ్ ఇస్ సేమ్ షూస్ ఫర్ మెన్ అనుకుందాం. షూస్ ఫర్ మెన్. ఓకే, సో ఇది ఓకే. అండ్ దీనికి ఓకే, సో మ్యాచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాసు ఇది యూస్ చేశాడు, యాడ్ రన్ చేస్తున్నాడు సూపర్ మెన్ అనే దానికి. సో యాడ్ దేనికి, లెట్స్ సే కీర్తి ఉంది. ఓకే, ఒక స్పేస్ వచ్చి
షూస్ ఫర్ మెన్ అని సెర్చ్ చేసింది, యాడ్ వస్తుందా? యాడ్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది, వస్తుంది. స్పేస్ ఒకటే కదా, ప్రాబ్లం లేదు. సో గూగుల్ ఓకే. నెక్స్ట్ లెట్స్ సే లక్ష్మీకాంత్ అన్నాను. ఓకే, మెన్స్ షూస్ యాడ్ వస్తుందా? వస్తుంది సార్. రైట్, వస్తుంది. మెన్స్ షూ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి అచ్యుత్. సో హీ విల్ సర్చ్ ఫర్ షూస్ ఫర్ మెన్, యాడ్ వస్తుందా? వస్తుంది సార్. రైట్. సో బేసికల్గా ఏంటి, ఎగ్జాక్ట్ గా అయినా మ్యాచ్ అవ్వాలి, క్లోజ్లీ రిలేటెడ్ అంటే ఒక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా దానికి కూడా మ్యాచ్ అవుతుంది. సో దేనికి మ్యాచ్ కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ టెన్నిస్ షూ, యాడ్ వస్తుందా? వస్తుంది సార్, కాకుంటే ఎందుకు వస్తుంది? మెన్స్ అక్కడ అక్కడ షూస్ ఫర్ మెన్ అంది, టెన్నిస్ అని ఉందా? లేదు కదా. ఓకే ఓకే. ఓకే, సో దట్ డి నాట్ బీ స్పెసిఫై అక్కడ. ఓకే, ఇది మీరు యాడ్ లాంచ్ చేస్తే అర్థమవుతుంది. సో సింపుల్ డెఫినేషన్ దీనికి ఏంటి అంటే, మ్యాచ్ టైప్స్ దేనికి హెల్ప్ చేస్తాయి అంటే, ఎప్పుడు ఏ టైంలో మీ యాడ్ ట్రిగర్ అవ్వాలి, ఏ కీవర్డ్ కి మీరు యాడ్ ట్రిగర్ అవ్వాలి అని కంట్రోల్ చేయాలి కదా, దానికి మ్యాచ్ టైప్స్ యూస్ చేస్తాం. అర్థమైందా? అంతే కదా, ఎప్పుడు పడితే అప్పుడు ట్రిగర్ అవ్వద్దు కదా, నీకు లాస్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ షూ, ఓకే, ఇప్పుడు మెన్ కాదు. ఓకే, షూస్ ఫర్, నువ్వు అమ్మేది మెన్ షూస్, కానీ ఇప్పుడు షూ ఫర్ ఉమెన్ అని కొడితే నీ యాడ్ ట్రిగర్ అవుతుంది, అప్పుడు ప్రాఫిట్ లాస్ అవుతుంది నీకు. నువ్వు అమ్మేది మెన్ షూస్, కానీ షూస్ ఫర్ ఉమెన్ అని సర్చ్ చేసారు, నీ యాడ్ వచ్చింది, అప్పుడు ప్రాఫిటా లాస్ అని? నో యూజ్. Hmm? నో యూజ్ సార్. అర్థం కాల. నో యూస్ అంటున్నా సార్. నో లాస్. యూస్, లాస్. కరెక్ట్. ఇప్పుడు ఇవి కంట్రోల్ చేయాలి అంటే మ్యాచ్ స్టెప్స్ వాడాలి. అర్థమైందా? ఇవి కంట్రోల్ చేయాలి కదా, నా యాడ్ ఓన్లీ షూ ఫర్ మెన్ కే ట్రిగర్ అవ్వాలి, రైట్, నాకు దీనికి ట్రిగర్ అవ్వద్దు. సో ఇది ఎలా కంట్రోల్ చేస్తాం? విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాచ్ టైప్స్. సో ఏ మ్యాచ్ టైప్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. అంతే కదా, మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ మీకు తెలుసు. అర్థమైందా మ్యాచ్ టైప్స్ అంటే ఏంటి అనేది? ఎస్ సార్. క్లియర్. సో మ్యాచ్ టైప్స్ మీరు యాడ్ రన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఎవరైనా మ్యాచ్ టైప్ అంటే ఏంటి అని అడిగితే, యూ కెన్ లెట్ దెమ్ నో దిస్ విల్ హెల్ప్ టు కంట్రోల్ వెన్ టు ట్రిగర్ ది యాడ్ అండ్ ఫర్ వాట్ కీవర్డ్స్ టు ట్రిగర్ ది యాడ్. దిస్ కెన్ బి కంట్రోల్ విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాచ్ టైప్స్. Got the point? Clear? Or any questions? Clear? Srikar, Manush? క్లియర్ సార్. రైట్. సో మీరు యాడ్ లాంచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను అదే అనమాట. సో నేను ఇక్కడ ఈ యాడ్స్ లో నేను బ్రాడ్ మ్యాచ్ వాడాను. ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ వాడానా? ఎక్కడ వాడలే నేను, ఎక్కడ వాడలే నేను. నేను అసలు బ్రాడ్ మ్యాచ్ యూజే చేయను. యూజ్ చేస్తే ఎగ్జాక్ట్ అండ్ ఫ్రేజ్ యూజ్ చేస్తా. ఎందుకంటే బ్రాడ్ మ్యాచ్ లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అని కొట్టారు యాడ్ వచ్చేస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టారు యాడ్ వచ్చేస్తుంది. కానీ నేను ప్రొవైడ్ చేసేది ఏంటి, కోర్స్ ప్రొవైడ్ చేస్తా. సో నా యాడ్ వచ్చేసి ఆ కోర్స్కే రావాలి. అర్థమైందా? గోట్ ద పాయింట్? ఎస్ సార్. ఎనీ క్వశ్చన్స్?
సో ఇది మ్యాచ్ టైప్స్ అన్నమాట. ఓకే, సో రేపు మనము బిడ్డింగ్ స్ట్రాటజీస్ చూస్తాం. ఇది వస్తుంది, మనం క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో గివ్ ఇట్ సమ్ టైం. ఓకే Okay, sir. ఓకే, ఐల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ, హ్యావ్ అ గుడ్ డే, బై. Bye, sir. Video